అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండేవాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. ఒకప్పుడు మనమందరమును పాపము చేసి పాపమునకు దాసులుగా అమ్మబడ్డాము. అయితే దేవుని మహాకృప చేత ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి ఆ పాపం వలన వచ్చిన బానిసత్వము నుండి విడిపించబడి స్వతంత్రులుగా మార్చబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సంపూర్ణమైన స్వాతంత్ర్యంలో నిలకడగా ఉండాలంటే దేవుడిచ్చిన స్వాతంత్ర్యము అనే ఈ మేలును మరొక ఆయనను స్తుతించాలి. అప్పుడు మన క్రియలు దేవునికి ఇష్టముగా ఉన్నవలేవో అనుదినము పరిశీలన చేసుకోగలుగుతాం. నోటి ద్వారా దేవుని స్తుతించడ వేరు, క్రియల ద్వారా దేవుని స్తుతించడ వేరు. మన క్రియలు దేవుని దృష్టికి అంగీకారములగినట్లు మంచి సాక్ష్యం కలిగి ధన్యులుగా ఈ లోకంలో జీవించుదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. మా పాప బానిసత్వంలో నుండి స్వాతంత్రము అనుగ్రహించిన ప్రభువా, మీకు వందనములు. మీరు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన క్రియలు చేసినట్లు మేము కూడా మీకు ఇష్టమైన క్రియలు చేయుచు ధన్యులుగా ఈ లోకములో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము.